బ్యాక్ కాకినాడ షిప్లో పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. నిన్న కెన్స్టార్ షిప్ విషయాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. కెన్స్టార్లో ఉన్నది బాయిల్డ్ రైస్ మాత్రమేనని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. నిజానికి గత కొన్ని రోజులుగా కాకినాడ పోర్టు, అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారాలు, బియ్యం ఎక్స్పోర్ట్ ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి. విపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సముద్రంలోకి వెళ్లిన పవన్ కు స్టెల్లా ఎల్ షిప్ ఒక్కటే ఎందుకు కనిపించిందని, కెన్స్టార్ షిప్ ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని. కెన్స్టార్ షిప్ లో లోడ్ అయిన 42,000 టన్నుల బియ్యం సంగతి ఏంటని ప్రశ్నించారు. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీనివాస్ చేస్తున్న దందా కనిపించడం లేదా అని నిలదీశారు. ఈ ఆరోపణతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకున్నట్లయింది. కూడా అడుగుతున్నాను, మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం? దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోవడానికి వాళ్ళకి తెలియకపోతేగా, తెలిసే ఉంటుంది. అందుకని ఆశ్చర్యపోరేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది. మన రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా? మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు. స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ వెజల్ పేరు. దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగుర వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడీఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు తమరు, నువ్వంటే బాగు తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యావుల కేశవులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా. నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి. ఇవి వారు చేస్తున్న ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. స్టెల్లా ఎల్తో పాటు కెన్స్టార్ గురించి తనకు సమాచారం వచ్చిందని, తాను వెరిఫై చేసుకుంటున్నానంటూ అందులో ఉన్నది బాయిల్డ్ రైస్ మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టారు. ఆల్రెడీ అది పార్ బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్. సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు. సో యాజ్ ఆఫ్ నౌ దట్ కెన్స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను వెరిఫై కూడా చేసుకున్నాను. నేను చూశాను ఆల్రెడీ బాయిల్డ్ రైస్. ఇదే కాదు, ప్రస్తుతం స్టెల్లా షిప్ పై కూడా క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. నవంబర్ 27న స్టెల్లా ఎల్ నౌకలోకి ఒక్కడనే వెళ్లి పరిశీలించారని, షిప్లో ఉన్నది పీడీఎస్ రైస్ మాత్రమేనని తేల్చారు కలెక్టర్. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయనేది పరిశీలిస్తున్నామని, కస్టమ్స్, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీ, సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాదు, సీజ్ చేయడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మనం షిప్ను సీజ్ చేయాలనుకుంటే హైకోర్టు అనుమతి అవసరమని, స్టాక్ని మాత్రమే సీజ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపారు కలెక్టర్. దానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి
దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి, సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ని మనం సీజ్ చేసుకోవాలనే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్టెల్లా ఎల్ అనే షిప్ తమ కంట్రోల్లోనే ఉందన్నారు కలెక్టర్ షాన్మోహన్. డిప్యూటీ సీఎం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు షాన్మోహన్. ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గర